3,000 రూపాయలు పింఛను ఈ పొద్దు 4,000 చేశారు. మరి అదే రకంగా 6,000, 10,000, 15,000. మరి అదే పింఛన్లు ఇచ్చే సిస్టంలో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఉన్నప్పుడు ఇష్టమైనట్టు పింఛన్లు ఇచ్చినారు. అర్థమే కాదు, కుంటోడు లేకుంటే కూడా వాడిని కుంటోడుగా సృష్టించి కొందరికి డబ్బులు ఇచ్చారు. అదే మేము ఇప్పుడు ఈసారి చంద్రబాబు నాయుడు ఏమంటున్నారు, అయ్యా కుంటోడు కానీ గుడ్డోడు కానీ వాడు నిజంగా వికలాంగులు అయితే ఖచ్చితంగా ఆ ఏరియాలకు పోయేసి మీరు అక్కడ చూసి ఎమ్మెల్యేలు చూసి పోయి అక్కడ వీధుల్లో పోయేసి మీరందరూ నిజమైన లబ్ధిదారులకు పింఛన్లు ఖచ్చితంగా ఇవ్వండి. ఇచ్చే పింఛన్ ప్రతి ఒక్కరికి చేర్చాలి. మీరందరూ అక్కడ కూర్చోవాలి, గ్రామ సభలు ఏర్పాటు చేయాలి, అట్లే డివిజన్ సభలు ఏర్పాటు చేయాలి. కార్పొరేషన్లో అయితే పోయేసి అక్కడనే కూర్చొని పింఛన్లు ఇవ్వండి. మరి ఈ ప్రోగ్రాం అయిపోతానే కొత్త పింఛన్లకు కూడా మళ్ళీ శ్రీకారం చుట్టాము. ఆ కొత్త పింఛన్లు కూడా సరి అయిన లబ్ధిదారులకు అందేటట్టుగా మీరందరూ చేయాలని చెప్పి వాళ్ళకి ఆదేశాలను కూడా చెప్పడం జరిగింది, మన ఎమ్మెల్యేలకైతే మంత్రులకైతే. ఈ రకంగా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో తీసుకుని పోతున్నారు. అదే రకంగా నిజంగా చూస్తే కడపలో కూడా హజ్ హౌస్ చేశారు. ఆ టైంలో విజయవాడలో హజ్ హౌస్ కాలేకపోయింది. మరి ఈ హజ్ హౌస్ను కూడా కంప్లీట్ చేసి ఓపెనింగ్ చేసి కడపలో ఇచ్చిపోతే ఆ 5 ఏళ్లలో ఆ కడపలో ఆ హజ్ హౌస్ను కూడా కాపాడుకోకుండా అది ఎవరో దండగులు దానికి లోపల పోయేసి అంతా సర్వనాశనం చేసినారు ఆ హజ్ హౌస్ను. ఆ హజ్ హౌస్ను చూస్తే కళ్ళకు నీళ్లు వస్తాయి. ఎందుకంటే చేశారన్నది దేవుని తెలుసు. కనీసం చేసిన దానికి జాగ్రత్త చేసి కూడా ఆ కడపలో హజ్ హౌస్ను చూసుకోలేకపోయినారు. మీరే పోయి చూడండి, మీ కళ్ళతో పూర్తిగా చెడిపేశారు, పూర్తిగా డ్యామేజ్ చేశారు, లోపలంతా కాల్ చేసినారు. దాన్ని కూడా వెంటనే ఒక అమౌంట్ శాంక్షన్ చేసి దాన్ని కూడా ఖచ్చితంగా నేను ఆ హజ్ హౌస్ను ప్లస్ కొత్తగా వచ్చేసి మన విజయవాడలో కూడా హజ్ హౌస్ చేస్తానని చెప్పి మన మైనార్టీ 11వ తేదీ 11వ నెల అదే రకంగా మన మైనార్టీ డే రోజు చెప్పినారు. ఖచ్చితంగా కడపలో హజ్ హౌస్ మళ్ళా రెడీ చేస్తాం, కొత్త హజ్ హౌస్ విజయవాడలో చేస్తాం. అదే రకంగా మైనార్టీలను పవిత్రంగా భావించే హజ్కు పోయే హజ్ యాత్రికులకు కూడా నేను ₹1,00,000 దానికి సబ్సిడీ ఇస్తానని చెప్పి కూడా మైనార్టీలకు కూడా హామీలు ఇవ్వడం జరిగింది. అదే రకంగా దుల్హన్ పథకం కూడా ఇంకా పెండింగ్ ఉంది. అది కూడా తొందరలో ఈ ఫండ్స్ అంతా వచ్చిన తర్వాత ఆ పథకాన్ని కూడా తొందరగా ప్రారంభిస్తారు. ప్రతిదీ చెప్పిన ప్రతి ఒక్క మాటను నెరవేర్చడానికి చంద్రబాబు నాయుడు అయితేనేమి, లోకేష్ గారు అయితేనేమి వాళ్ళు కంకణం కట్టుకొని ఉన్నారు. రాష్ట్ర ప్రజలు వాళ్ళపైన ఆశ పెట్టినారు. వాళ్లకు మళ్ళా డెవలప్ చేసేదానికి మళ్ళా చంద్రబాబు నాయుడు లోకేష్ గారికి గెలిపించడానికి ఈ రాష్ట్ర ప్రజలు కంకణం కట్టుకున్నారు. ముందు అభివృద్ధి చూస్తాము. ఈ రాష్ట్రాన్ని మరి ఈ రాష్ట్రంగానే కాదు దేశంలోనే ఆంధ్ర రాష్ట్రము అతి ఉత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి మన చంద్రబాబు నాయుడు లోకేష్ గారు కంకణం కట్టినారు.